పాకిస్తాన్ మీద సింధూర్ యుద్ధం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఎన్ని విమానాలు కూలిపోయినాయి, కరెక్ట్, ఎంత అదే నువ్వు అడగాల్సింది, ఆయన అడగాల్సింది పాకిస్తాన్ ఎన్ని కూల్చినా అడగాలి, భారత్ ఎన్ని కూల్చిపోయినాయి. కరెక్ట్ కరెక్ట్. అంటే అక్కడ పరిపక్వత ఉందా లేకుంటే ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడాలా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ మీరు అన్నట్టు దేశ ప్రజలంతా దానికి సమాధానం చెప్పిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే అంతకుముందు బాల్కోట పైన జరిగినటువంటి దాడుల పైన మనం అప్పుడు చేసినట్టు ఆపరేషన్ ఉరి కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, మొన్న చేసినట్టు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలంతా భారతదేశం బీజేపీ వైపు ఉన్నారు, మోడీతో ఉన్నారు, దేశ ఆర్మీ వైపు ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఆపరేషన్ సింధు తర్వాత దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. వాడు ఎవడో మన దగ్గరికి వచ్చేసి వాడు ప్యాంట్ ఇప్పించి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి మతం పెట్టి గాలిస్తే, మతం పేరు మీద గాలిస్తే మాట్లాడని నోర్లు ఆపరేషన్ సింధూర్ చేస్తే పార్లమెంట్కి వచ్చి మాట్లాడుతుంటారు. షయాని గౌసి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళంతా ప్రశ్నించండి తప్పులేదు, కానీ ప్రశ్నించడంలో కూడా ఈ దేశ భౌమాధికారాన్ని మనం ప్రశ్నిస్తున్నామా, దేశం సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రశ్నిస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకొని దేశ భద్రత పైన ఎలాంటి మాటలు మాట్లాడాలి. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే కదా మనం యునైట్గా ఉండాల్సింది. ఆనాడు వాజ్పేయి గారి పీరియడ్లో ఇందిరాగాంధీ గారు భారత్ చైనా యుద్ధం జరుగుతూ ఉంటే పిలిపివ్వడం జరిగింది. సైనికుల పైన దాడులు జరిగి బుల్లెట్ గాయాల కారణంగా రక్తం పోతూ ఉంది, మనమంతా రక్తం ఇవ్వాలని చెప్తే దేశ నలుమూలల నుండి రక్తాన్ని ఇచ్చి ఆర్మీ సైనికులకు బాసటగా నిలబడ్డటువంటి ఒక గొప్ప జాతీయత భావాన్ని నిలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు చైనాతో పోరాటం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీని కాలికగా పోల్చినటువంటి గొప్ప ధారా హృదయం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బికాస్ మాకు సిస్టమ్ నేర్పిస్తారు, కల్చర్ నేర్పిస్తారు, కమిట్మెంట్ నేర్పిస్తారు, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ పనిచేసిన దాన్ని అప్రిషియేట్ చేయడం కూడా నేర్పిస్తారు. ఆనాడు భారత్లో కరువు రాబోతుంది, మన యొక్క విదేశీ మారక నిల్వలన్నీ అయిపోయినాయి, ఫైనాన్షియల్గా కొలాప్స్ అయినామన్నప్పుడు ఆనాడు మన వాజ్పేయి గారిని ఈరోజు పంపిస్తే వరల్డ్ బ్యాంక్ దగ్గర పంపించినప్పుడు అప్రిషియేట్ చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఎల్పిజీస్ లిబరేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ తీసుకురావాలని చెప్పి ఒక సుజావ్ ఇచ్చినటువంటి జుగల్బందీ ఉన్నటువంటి టీం మన అద్వానీ గారు, వాజ్పేయి గారు కదా, పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఆనాడు పార్లమెంట్లో అండగా నిలిచింది బీజేపీ కాదా? కానీ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఏం చేస్తారండి వీళ్ళు? భారతదేశం ఎప్పుడు కుప్పకూలిపోవాలి, ఎప్పుడు ఇది కొలాప్స్ అయిపోవాలని చెప్పి ఏడుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ కాదు, ఇది ఇందిరా కాంగ్రెస్. ఇట్ ఈస్ నాట్ ఇండియా కాంగ్రెస్. కాంగ్రెస్ కరెక్ట్ కరెక్ట్ కాంగ్రెస్ ఎస్. అందుకే తయారైపోయింది. ఎస్. మొన్న అందుకే ఇక్కడ తెలంగాణలో కూడా మాట్లాడుతూ రేవంత్ ఉద్దీన్ మాట్లాడండి కదా, మీరు నన్ను రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ అని చెప్పి చెప్పిండు. అంటే వాళ్ళకి ఎలాంటి మొహమాట లేదు. దే ఆర్ వెరీ క్లారిటీ, వెరీ మచ్ క్లారిటీ. వాళ్ళకి ఎప్పుడు కూడా హిందుత్వము, ఇండియనైజేషన్ వీటి మీద ఎలాంటి ఇది లేదు, ప్రేమ కానీ కనీసం నటనకు కూడా వాళ్ళు చేయరు. ఆ నటన కూడా కల్పితమైనటువంటి నటన మీడియా ముందు చూపిస్తే ప్రజలందరూ ఊహించుకుంటారు కదా, అంతే కదా, ఇది కల్పితమేనని. రెండోది మహేష్ గారు, సర్జికల్ స్ట్రైక్ జరిగి భారతీయులు మొత్తం ఆనందపడుతుంటే ఆర్మీ వాళ్ళు బహుశా ఈయన కోసమే కావచ్చు, రాహుల్ కోసమే కావచ్చు వీడియోలు బయటపెట్టిరు. అయినా నమ్మనటువంటి స్థితిలో ఈరోజు భవిష్యత్ ప్రధాని అవుతాను కలలుగంటున్న వ్యక్తి ఇలా మాట్లాడటం వల్ల తాను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనా? అఫ్కోర్స్ కరెక్ట్ అండి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా సేమ్, బాలాకోట్ ఇష్యూ అప్పుడు అట్లే, పుల్వామా అటాక్ అప్పుడు కూడా అంతే. ప్రూఫ్స్ పెట్టండి అని చెప్పేసి ఉగ్రవాదుల స్థావరాలు కూల్చినటువంటి ఆల్ విజువల్స్ సాటిలైట్ మనం బయట పెట్టడం జరిగింది. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మనం ఎన్ని వాళ్ళ ఎయిర్ బేస్లు క్రాష్ చేసినామో, ఎన్ని ఉగ్ర స్థావరాల పైన దాడులు చేసినామో, ఎంతమందిని మట్ట పెట్టడం, ఎవ్రీథింగ్ మనం డాటా బయట పెట్టడం జరిగింది. అది వాస్తవంగా పెట్టాల్సిన అవసరం లేదు. నీకు అఖిలపక్ష మీటింగ్ పెట్టి చూపించండి సరిపోతుంది. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పబ్లిక్లో చూపండి, అడగాల్సిన అవసరం లేదు, చూపించారు. ఇంకా క్లారిటీగా ఉంటే దురంధర సినిమా చూస్తే అలా కనబడతాయి, మొత్తం ఆఫీషియల్ చూపించారు. ఆనాడు ఈ దేశం పైన తాజ్ హోటల్ పైన దాడి చేసి 130 మంది భారతీయులను చంపేస్తే మాట్లాడినటువంటి నోర్లు ఇవన్నీ. సో అవి నోర్లు కాదు, మూసి కంటే మురికితో నిండినటువంటి నోర్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళవి. అయితే
మనం కాంగ్రెస్ను ప్రజలంతా మర్చిపోతున్నారు. మనం కూడా వాళ్ళకి ఎక్కువ హైప్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ దేశ అభివృద్ధి, ఇందులో మన సూపర్ పవర్గా ఎలా ఉండాలి, మన కమిట్మెంట్ టువర్డ్స్ ద నేషన్ అనేది చాలా క్లియర్గా ఉంది. బికాజ్ మన ఫిలాసఫీలో ఉంది, బీజేపీ ఫిలాసఫీలో అంత్యోదయ అయితే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు చిట్ట చివరి వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రాహుల్ గాంధీ నిన్ననో మొన్ననో ఆటో వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఇది పెట్టిండు. అరే తెలంగాణ ఆటో వాళ్ళకు నువ్వు ప్రామిస్ చేసినావు కదా, నీ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఫ్రీ బస్సు ప్రకటించినప్పుడు ఆటో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటా అని చెప్పినావు. వాట్ యు డిడ్ ఫర్ దెమ్? ఏం చేసినావు ఆటో వాళ్ళకు? వాళ్ళ రోటీని ఇందిరాగాంధీ నుంచి మీ నాయనమ్మ నుంచి మొదలు పెడితే మీ వరకు మొత్తం గరీబ్ హటావో ఏం చేసారు? గరీబ్ హటావో నేను చెప్తాను. నరేంద్ర మోదీ గారు 12 పాలనలో గరీబ్ హటావో గురించి ఏం చేసినది ఆయనకు తెలుసు. ఛాయ్ వాళ్ళ కాబట్టి మీలాగా దేశాన్ని నమ్మలే, ఛాయ్ అమ్ముకోగలుగుతారు. ఆయన కించపరిచారు మీరు. ఇలాగా దేశాన్ని నమ్మను, నేను ఛాయ్ మాత్రం అమ్ముతా అని చెప్పేసి ప్రధాన సేవక్ అని చెప్పిండు. నేను ఇప్పటికి కూడా నేను చౌకదారని చెప్తాను. ప్రధానమంత్రి ఎప్పుడు చెప్పాడు ప్రధాన సేవకు అని చెప్తాను. దట్ ఈస్ ద సిన్సియారిటీ, సింప్లిసిటీ ఆఫ్ ద నరేంద్ర మోదీ. నేను ఏమంటున్నా సార్, 12 ఏళ్ళలో మోదీ గారు రాగానే ఈ దేశంలో గరీబ్ చూసి గరీబ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. కాబట్టి ఏం చేసినట్టే ఫస్ట్ ఈ దేశం యొక్క అందరికీ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్గా చేయాలని చెప్పేసి ఆయన 2014లో ఫస్ట్ తీసుకున్న నిర్ణయం జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. ఈరోజు జన్ ధన్ అకౌంట్లు 52 కోట్ల మంది అకౌంట్స్ ఇచ్చిన కారణంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ, డైరెక్ట్ బెనిఫిట్స్ అన్ని కూడా త్రూ వాళ్ళ అకౌంట్ జరుగుతుంది. ఈరోజు మహిళలకు ఆర్థిక స్వావలంబన కలుగుతూ ఉంది. అకౌంట్స్ వచ్చిన తర్వాత యూపీఐ ఫోన్పే ట్రాన్సాక్షన్ కారణంగా ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఆనాడు పార్లమెంట్ లోపల మీరు ఆడ స్వైపింగ్ కార్డ్స్ పెడతారా, ఇంటర్నెట్ పెడతారా, అసలు దేశంలో కరెంటు లేదన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు చూడాలి, ఇవన్నీ చూసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు. కూరగాయల కాడ మీరు స్వైప్ చేస్తారంటే అక్కడ కాంగ్రెస్ నాయకులే కాదు, విదేశాల నుంచి వచ్చిన పండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా యూపీఐ స్కాన్ చేసి పండ్లకు పే చేస్తారు. దట్ ఈస్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినాం. బ్యాంకులలో వెళ్ళి గంటల కొద్దీ లైన్లో నిలబడి ఆ తర్వాత ఏటీఎంలు వచ్చినాయి, ఏటీఎం దగ్గర నిలబడే స్థితి నుంచి ఈ రోజు ఇంటి నుంచే కరెక్ట్ ఎలక్ట్రిక్ బిల్లు, గ్యాస్ బిల్లుతో సహా సర్వం కట్టుకునేటట్టుగా కరెక్ట్ డెవలప్ అయినాం. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేడు, కరప్షన్ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, రెస్పాన్సిబిలిటీ నేరుగా మనం కరెక్ట్. అయితే ఇది మొదటిది. రెండోది స్వచ్ఛ భారత్ కావాలి, స్వచ్ఛంగా ఉండాలి, ఓపెన్ డెఫికేషన్, ఉమెన్ యొక్క ఆత్మగౌరవం అని చెప్పేసి స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చి, స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఒక చోట ఊడ్చి 2 ఫోటోలు దిగిపోవడం కాదు. మోడీ గారు సిన్సియారిటీ ఉంది కాబట్టి గరీబుల కోసము ఈ దేశంలో సుమారుగా 13 కోట్ల మంది భారతీయులకు టాయిలెట్స్ నిర్మించి చేయడం జరిగింది. ఇది కాదా మోడీ గారు ప్రజల కోసం, గరీబుల కోసం చేసింది? గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద గత 10 ఏళ్లుగా ఈరోజు అందరికీ ఫ్రీ రేషన్ ఇస్తూ, అంటే సుమారుగా 7-8 సంవత్సరాలైంది ఎప్పుడైతే కోవిడ్ నుంచి మొదలెడితే ఇప్పటివరకు అందరికీ ఈ దేశంలోని 80 కోట్ల మంది భారతీయులందరికీ కూడా ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం. ఇది కంటిన్యూ చేస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం తీసుకొచ్చేసి, తర్వాత ఉజ్వల స్కీమ్, ఈరోజు ఉజ్వల యోజన తీసుకొచ్చి సుమారుగా 12 కోట్ల మంది ఉమెన్కి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు. ఎందుకంటే అది ఊది ఒక్కసారి సిగరెట్ తాగితే ఎంతైతే పొగ వస్తుందో దానికంటే 52 రెట్లు ఎక్కువ ఒకసారి పొగ ఊదుతూ అన్నం వండితే అని చెప్పేసి, మహిళలకు క్యాన్సర్ రావద్దని చెప్పేసి, పని సులువుగా కావాలని చెప్పేసి, వంట పని అనేది ఒక పెద్ద పని ఉండేది. ఈరోజు వంట పని చేసుకొని వాళ్ళు మిగతా పనులు కూడా ఉండాలని ఒక దాంట్లో భాగంగానే ఈరోజు ఉజ్వల యోజన తీసుకొచ్చారు. అంటే ఇట్లా ఏది తీసుకొచ్చినా దేశ ప్రజలందరికీ అంత్యోదయ ఆధారంగా, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కారణంగా ఈరోజు దేశంలో అనేకమైన ఊర్లకు ఈరోజు రోడ్డు ఫెసిలిటీ కలగడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హైవేస్ ఏవైతున్నాయో కేవలము 77,000 కిలోమీటర్లు మాత్రమే. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో 194,000 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ వేసినాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీజీ విత్ ఇన్ 12 years ఆఫ్ రూలింగ్లో. ఒక్కటి